అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 మే 5వ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం తేదీ 2025 మే 5వ తేదీ సోమవారం శుద్ధ అష్టమి తిథి ఉదయం 7:50 వరకు ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం పగలు 2:01 వరకు ఉంటుంది. వర్జ్యం రాత్రి 2:56 నుండి 4:39 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం పగలు 12:37 నుండి 1:28 వరకు ఉంటుంది మరియు పగలు 3:29 నుండి 4 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు ఉంటుంది. కావున ఈరోజు శుభ సమయం ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉంటుంది మరియు ఈరోజు బుధగ్రహానికి మరియు నాగులకు పూజ చేయుట వలన మంచి ఫలితాలు కలగగలవు. కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈరోజు చంద్రుడు గత రోజు నుండి ద్వితీయ స్థానంలో ఉండి, శుక్రుడు మిత్రస్థానంలో ఉండి, బుధుడు వ్యయస్థానంలో ఉండటం వలన ఈరోజు బాగా ఖర్చులు అధికంగా ఉంటాయి మరియు గురుగ్రహం లాభస్థానంలో ఉండటం వలన అధికమైనటువంటి ఒక ప్రోత్సాహం అనేది మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి చిన్నపాటి ఒత్తిళ్లు కలిగేటువంటి ఒక అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి ఫైళ్లను నిర్లక్ష్యంగా వదిలిపెట్టకూడదు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. టైం మేనేజ్మెంట్పై జాగ్రత్త తీసుకుంటే మీకు మంచి పేరు అనేది రాగలదు. వ్యవహార వ్యాపారములు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం వలన చెడు ఫలితాలు ఎదురు కాగలవు. స్థిరమైనటువంటి వ్యాపారాలు ఆర్థికమైన వివాదాలు తలెత్తేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అధికమైనటువంటి పెట్టుబడులకు ఈరోజు వెళ్ళవద్దు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి స్థలాల కొనుగోలు అమ్మకాలకు ఈరోజు అనుకూలమైనటువంటి రోజు కాదు కాబట్టి ముఖ్యంగా రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకోవడం అనేది చాలా మంచిది. ఇంటి నిర్మాణ పనులు కూడా ఈరోజు ప్రారంభించకపోవడం మంచిది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఈరోజు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది కాదు. బుధగ్రహం ఖర్చు స్థానంలో ఉన్నందున అనుకోని నష్టాలు మీకు ఎదురు కాగలవు. గతంలో పెట్టినటువంటి యొక్క కొన్ని షేర్స్ స్వల్ప లాభాలను కలిగించే అవకాశం అనేది ఈరోజు కలదు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచారములు అనుకూలమైన శుభ ఫలితాలు లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి ఉదయం 6 నుండి 8 లోపల కుజ రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహుగ్రహం యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వీరికి చంద్ర మరియు గురుగ్రహాల యొక్క ప్రభావం సానుకూలమైనటువంటి యొక్క స్థితిలో ఉన్నందువలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. ఆర్థికమైనటువంటి యొక్క రంగంలో మీకు ఎదుగుదల అనేది ఉంటుంది. అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. ఉదయం కొద్దిగా మందగమనంతో ఉన్నందువలన పరిస్థితులు కొద్దిగా తారుమారుగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీ మనోబలంతో మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలిగి ఉంటుంది. శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అనూహ్యమైనటువంటి యొక్క ఖర్చులు సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. పరిమితిగా ఖర్చు పెట్టడం అనేది జరగాలి. అధికమైనటువంటి దుబారా ఖర్చులు చేయకుండా ఉండాలి. ముఖ్యమైనటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు వాయిదా వేసుకోవడం అనేది మంచిది. చెడు వ్యవహారానికి తట్టుకొని నిలబడడం అనేది చాలా గట్టి నమ్మకంతో ఉండాలి మరియు శాంతియుతమైనటువంటి సంభాషణ, పరిసరాల పరిచయాలు ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. వివాహ సంబంధమైనటువంటి ఒక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రంగంల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి ఉండటం వలన అధికమైనటువంటి ఒక సంతోషం ఆనందం కలిగి సుఖమైన జీవనం గడపగలరు. ఈరోజు మీరు చదువుకునేటువంటి ఒక మంత్రం
6 నుండి 7 లోపల ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవడం వలన మీ మనసులో ఉన్నటువంటి ఒక కోరికలు నెరవేరగలవు. ఓం భ్రీం వృషభాయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ప్రభావం అనేది మీ మీద ఉంటుంది. కాబట్టి మంచి స్థిరత్వం గురించి శుక్రగ్రహ జపం అవసరం. తరచుగా దుర్గాదేవి ఆరాధన చేయడం వలన వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ, గృహ నిర్మాణ రంగంలో కానీ స్థిరత్వం అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుడు మరియు గురువు యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారములో కానీ, వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈరోజు దూరం ప్రయాణం చేయకపోవడం అనేది మంచిది. ఎందుకంటే చంద్రుని యొక్క గ్రహచార స్థితి ఉదయం అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క నిర్ణయం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. మీ యొక్క గృహంలో ఎటువంటి చెడు ఫలితాలు లేకుండా అందరూ కూడా ఆనందంగా ఉండగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి. ఉద్యోగం స్థిరత్వం అనేది కలగగలదు. మరియు అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితిలో మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగముల వారికి మరియు స్త్రీలు చేసేటువంటి వ్యాపారాలు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ధనలాభం అనేది కలగగలదు. మరియు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి ఈరోజు కలవు. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈరోజు చంద్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైనటువంటి నష్టాలు అనేటివి రాగలవు. మరియు మనోవిచారం అధికంగా ఉంటుంది. బంధువుల వలన కానీ, మిత్రుల వలన కానీ అనేక రకాలైనటువంటి అపవాదులు మరియు అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. మరియు కుటుంబంలో కొద్దిగా కలతలు ఏర్పడగలవు. దాంపత్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. మాట మాట పెరిగి అది వ్యవహారానికి దారి తీసేటువంటి గ్రహచార స్థితి గలదు. తక్కువగా మాట్లాడుతూ అవసరమైనంత వరకు సంతోషంగా ఉండి మీ యొక్క ప్రయత్నం మీరు చేసుకుంటూ ఉండాలి. మరియు ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి మంచి గ్రహస్థితి లేనందున అధికమైనటువంటి ఒక నష్టాలకు గురి కాగలరు. షేర్ మార్కెట్ రంగంలో ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే ఈ యొక్క రంగంలో కొద్దిగా చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార, పాడి, పశు రంగాల వారికి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు లేక అవకాశాలు తక్కువగా ఉంటాయి. కావున గ్రహచార గోచార పరిష్కారం గురించి ఈరోజు మీరు చేయవలసిన పని ఉదయం 6 నుండి 8 గంటల లోపల బుధ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు మరియు మినుములు దానం చేయడం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, శ్రీలంక, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార విషయంలో శని మరియు రాహు యొక్క గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ 2 గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మంచి నల్ల నువ్వులు, మినుములు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచారములో అధికమైనటువంటి ఒక ధనప్రాప్తి కలగగలదు. బంధువులతోటి కానీ, మిత్రులతోటి కానీ కలిసిమెలిసి ఉండుట, కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు. మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. ఈరోజు వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి. షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నవారికి మంచి లాభాలు కలిగేటువంటి ఒక గ్రహచార స్థితి గలదు. దానివలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటారు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ రంగంలో వారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ మరియు ఇత్యాది యొక్క రంగం వారికి మరియు స్టేషనరీ, టైలరింగ్ మరి ఇటువంటి రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు విదేశాలలో ఉన్నవారికి అక్కడ నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్ నగరాలలో నివసించే వారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు.
శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనగా చెడు మంచి ఫలితాలు సమానంగా ఉంటాయి. డబ్బుల విషయంలో నియంత్రణ చాలా అవసరం. వ్యవహారంలో వ్యాపారంలో ఒప్పందాలు వాయిదా వేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. అయినా సరే ఈ యొక్క విషయంలో లావాదేవీలు పారదర్శకత అవసరం. అంటే సంయమనం అనేది పాటించాలి, ఓపిక అనేది ఉండాలి. అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలుగుతాయి. మరియు కొద్దిగా అశాంతికి లోను కాగలరు. వ్యవహార వ్యాపారాల వలన చదువులో మంచి ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కానీ అధికారుల వలన కొద్దిగా ఆసక్తి కలిగి ఆ యొక్క రంగంలో ఉన్నతమైన పదవులు లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నిదానం అనేది చాలా అవసరం. కొద్దిగా మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి చంద్రునికి దోష నివారణ గురించి బియ్యం పెరుగు దానం చేయాలి. మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించడం వలన మనశ్శాంతి అనేది మంచిగా ఉంటుంది. వృత్తి వ్యవహారంలో అనుకూలమైనటువంటి యొక్క మార్పుల వలన ఆకస్మికంగా ధనలాభం కలిగేటువంటి ఒక గ్రహస్థితి కలదు. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. భూ క్రయ విక్రయాదుల యందు మంచి లాభాలు అనేటివి కలగగలవు. ధనం నిలుపుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అన్ని రంగాలలో పని చేసేవారికి కొద్దిగా గ్రహచార స్థితి చెడు శుభ ఫలితాలు రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మంచి కొద్దిగా లాభం. అంటే ఉదయం 11 గంటల వరకు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి తర్వాత కొద్దిగా గ్రహచార స్థితి మంచిగా లేనందువలన కొన్ని ఇబ్బందులు అనేటివి కలగగలవు. కాబట్టి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు అనేటివి కొద్దిగా ఈరోజు తక్కువగా ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి శుభంగా లేదు. కాబట్టి గురు మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం మరియు శనగలు దానం చేయడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మేషరాశిలో ఉండటం వలన సంబంధాలలో మార్పుల సూచన కనిపించగలదు. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆకర్షణగా నిలవగలరు. మరియు శుక్రుని యొక్క గ్రహాధిపత్యం వలన శరీర ఆకర్షణ శక్తి పెరుగుతుంది. కానీ భావోద్వేగంగా ఉండవచ్చు. ఎక్కువగా మనస్తాపానికి గురైనటువంటి ఒక అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉన్నాయి. మరి శని యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క ప్రతిభ మరియు బాధ్యతలకు మద్దతు అనేది లభిస్తుంది. వ్యవహారంలో కానీ స్థిరత్వం అనేది ఏర్పడగలదు. మంచి డిసిజన్ మీరు తీసుకునేటువంటి ఒక స్థితిలో మీరు ఉండారు. కుటుంబ విషయాలలో కొద్దిగా జాగ్రత్త అనేది అవసరం. మీ బాధ్యతను విస్మరించకుండా మంచి పోషణ అనేది వారికి ఇచ్చే విధంగా మీరు ఆ యొక్క జీవితాన్ని సాగించాలి. మరియు రాహు యొక్క గ్రహ స్థితి వలన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కేతు యొక్క గ్రహచార స్థితి వలన అంతర్ముఖత, అంటే మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక చెడు ఫలితాలు అనేటివి బయటికి వచ్చి దృష్టి దోషాల ద్వారా మిమ్మలను ఇబ్బందులను కలిగించే పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు ప్రతి వారితోటి జాగ్రత్తగా మాట్లాడాలి. సహచరులతో మంచిగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వినయంతో ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఈరోజు ఉండటం వలన మంచి కొద్దిగా ఫలితాలు అనేటివి కలగగలవు. చిన్న చిన్న విషయాలకు స్పందించకుండా ఈరోజు సఖ్యతగా ఉంటే భగవద్ధ్యానం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలగగలవు. ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. అప్పుల వ్యవహారాలలో కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. కాబట్టి ధ్యానం, ధ్యాస మరియు శ్వాస మీద యోగా ఇటువంటి యొక్క వాటి మీద కొద్దిగా సాధన అనేది చాలా అవసరం. ఒంటరితనం అనేది మిమ్మలను బాగా బాధించవచ్చు. కాబట్టి షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా అనుకూలమైనటువంటి ఒక పరిస్థితులు లేక ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి కొద్దిగా అనుకూలంగా ఉండటం వలన ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం శుక్రగ్రహాయ నమః అనేటువంటి ఒక మంత్ర జపాన్ని చేస్తూ తులసి వృక్షం దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగించండి. దానివలన మానసికమైనటువంటి ఒక ప్రశాంతతకు
ఉపయోగపడుతుంది. గోమాత సేవ లేదుగా కొద్దిగా పిల్లలకు ధాన్యాన్ని స్వీట్ కానీ పంచిపెట్టండి, మంచి ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో బుధ గ్రహాలు మిత్రస్థానంలో ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక లాభాలు కలగగలవు. వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పని విజయవంతంగా కాగలదు. గృహంలో అశాంతి తొలగిపోయి సుఖంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఈరోజు నెరవేరగలదు. ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన ప్రతి పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా వస్తాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇటువంటి యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన ఎటువంటి యొక్క పనిలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన కొద్దిగా మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. మీరు చేసేటువంటి వ్యవహారంలో కానీ మరి వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. గురువు యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు. కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు కలిగేటువంటి పరిస్థితి అనేది ఉంది. విద్యార్థులకు ఈరోజు చదువు యందు అశ్రద్ధగా ఉంటారు. మరియు వ్యాపారంలో, ఉద్యోగంలో మీరు చేసేటువంటి యొక్క పనిలో కొద్దిగా అశ్రద్ధ అనేది కలిగి అధికారుల చేత కొద్దిగా అవమానాలు ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి గలదు. మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు లేక అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనేక రకాలుగా కొద్ది ఇబ్బందులు అనేటివి కలగగలవు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, మరి డిజైనింగ్, ఎడిటింగ్ మరి ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు కొద్దిగా ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి. మరియు స్టేషనరీ, టైలరింగ్, బ్యూటీషియన్, మరి ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. కాబట్టి శని, రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శని మరియు రాహు యొక్క గ్రహాల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఉండేటువంటి గ్రహచార స్థితి గలదు. కుటుంబంలో కొద్దిగా విభేదాలు కలిగేటువంటి యొక్క పరిస్థితి అనేది ఉంది. ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి గ్రహచార ఫలితాలు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, స్టేషనరీ, కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. దానివలన కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు. మరియు సినీ రాజకీయ రంగం వారికి కొద్దిగా అనుకూలంగా లేకపోవడం వలన మంచి అవకాశాలు రాక వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం అనేది లేకుండా ఉంటుంది. కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి బుధ, శుక్రగ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి పెసర్లు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాల యొక్క అనుకూలత వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది. గృహంలో మంచి శాంతి నెలకొని ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి బాగా ఉంటుంది. కావున ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి స్థానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు చేసేటువంటి పనిలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం అనేది కలగగలదు.
వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారులకు, డిజైనింగ్, ఫ్యాషన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, బ్యూటిషియన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి గ్రహస్థితి వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నందున మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మీనరాశి ఫలితాలు. ఈ రాశి వారికి గురు, శుక్రగ్రహాల యొక్క అనుకూలత వలన గురువు వలన ధనలాభం అనేది కలిగి ఉంటుంది. వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత కలిగి ఉంటుంది. మంచి తేజస్సు కలిగి ఉంటారు. దేవతా కార్యాలు చేయడం, ఆర్థికమైనటువంటి వ్యవహార రంగంలో ఉండటం, ఆధ్యాత్మికమైన పనులు చేయడం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి. శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన వాహన యోగం, మిత్రలాభం, వ్యవహార వృద్ధి, రియల్ ఎస్టేట్, భూ క్రయ విక్రయాదుల యందు మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ఆనందం కలిగి ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా మరియు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్.